హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు నేను సిద్ధవటంలో జరిగే సంక్రాంతి ఫెస్టివల్ అండ్ గౌరమ్మ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో మీకు చూపించబోతున్నా. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గొబ్బిలమ్మ అండ్ గౌరమ్మ సరుకులు అనమాట. ఈ సరుకులు వచ్చేసి చాందిని తయారు చేస్తారు కదా, అతనికి ఇవ్వాలంట. లోపల వచ్చేసి హాల్ కనిపిస్తుంది కదా, పోతుల రాజండు మాతమ్మ. చూడండి, టెంపుల్ అయితే చిన్నదైనా కూడా చాలామంది భక్తులు వస్తారంట. ఈ భక్తులు వచ్చేసి అంటే ఎట్లా అంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఉంటుందన్నమాట. ఈ చూపిస్తుంది కదా, అవి వచ్చేసి ఎందుకంటే అవి వచ్చేసి ఉపవాసం ఉంటారనమాట. ఇట్లా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆ గొబ్బిలమ్మను వచ్చేసి వాటర్లో వేసేంత వరకు ఉపవాసం ఉంటారనమాట. అలా ఎంతమంది ఉంటారంటే 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ వచ్చేసి ఇప్పుడు చూపించింది కదా, అవి తింటారనమాట ఉపవాసం క్లోజ్ అయిన తర్వాత. చూడండి, వీలే అనమాట గొబ్బిలమ్మ కోసం ఉపవాసం ఉన్న వాళ్ళంట. ఇవి వచ్చేసి సరుకులు కడుతున్నారనమాట. ఇవి వచ్చేసి ముడుపు ఏంటంటే కొబ్బరి, బియ్యం అలాంటివి. ఇవి వచ్చేసి చెప్పా కదా, చాందిని తయారు చేస్తారు కదా, అతనికి ఇవ్వడానికి వచ్చేసి వీళ్ళు వచ్చేసి ముడుపు కడుతున్నారు. లోపల చెప్ప కదా విగ్రహాలు పోతుల రాజు మాతమ్మ. కింద వచ్చేసి వీళ్ళు అన్నీ అరేంజ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి గౌరమ్మ. చూడండి, వీళ్ళంతా వచ్చేసి ఉపవాసం ఉన్న వాళ్ళు. వీళ్ళు ఉపవాసం ఉన్న వాళ్ళు గౌరమ్మను అయితే పూలతో చాలా అంటే చాలా అలంకరించారు. ఇలా ఈ గౌరమ్మను అలంకరించి ఎట్లా అంటే చాందిని అని చెప్పా కదా, చాందిని తయారు చేసానికి ముడుపు కట్టారు కదా, అంత వాళ్ళ ఇంటి వరకు వచ్చేసి ఈ గొబ్బిలమ్మను ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. చూడండి, వీళ్ళైతే చాలా అంటే చాలా స్పెషల్గా చేస్తారనమాట. నేను మాత్రం చూడడం మాత్రం ఫస్ట్ టైం. నాకైతే ఇలా చేస్తారా ఫెస్టివల్ అనుకున్నా. మీరు కూడా చూడండి, మిస్ కాకండి. ఇందులో అయితే చాలా అంటే చాలా స్పెషలిస్ట్ ఉంటాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి వీడియో. చెప్పా కదా, ఇదే చాందిని. ఈ చాందినిలో వచ్చేసి ఈ విలేజ్ మొత్తం ఊరేగించుకుంటూ వెళ్తారనమాట. తనైతే గొబ్బిలమ్మను అలంకరిస్తుంది అనమాట. అలంకరించడం ఏంటి, ఆల్రెడీ అక్కడ చూసాం కదా, ఇక్కడేమి అలంకరిస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చేసి గొబ్బిలమ్మకి కళ్ళు, ముక్కు అవి తీసుకొని వస్తారనమాట. అవి వచ్చేసి ఇక్కడ పెడతారనమాట. ఇక్కడ గొబ్బిలమ్మకి పెట్టి లోపల వచ్చేసి టెంకాయ పూజించి అక్కడ లోపలనే ఆ చాందిని లోపల ఆ గొబ్బిలమ్మను వచ్చేసి గొబ్బిలమ్మ అండ్ గౌరమ్మని పెడతారనమాట. చూడండి, ఇక్కడ సంప్రదాయం అయితే చాలా అంటే చాలా పద్ధతి చేస్తారు. పూర్వకాలంలో చేసేవాళ్ళు అనుకున్నా, కానీ ఇప్పటికి కూడా ఈ సంస్కారం ఉందంటే చాలా గర్వంగా ఉంది. చూడండి, తను వచ్చేసి గొబ్బిలమ్మను అలంకరిస్తుంది అనమాట. ఎలా అలంకరిస్తుందో లైవ్లో చూడండి. ఉత్తరం కానీ తూర్పు పడమడం ఒకరు పూజ చేసుకుంటాను. మిగతా కట్టలి మట్టలేక రాణిమమ్మ అదెందుకు అన్నెందుకు ఇంకా కళ్ళు కంటప్పులు పెట్టు, అట్నే పెట్టు. వాటి మీద కట్టినారు, వాటి మీద పెట్టు. కుచ్చులు కట్టినా కట్టినే పెద్దమ్మా. అదో కనపెడతాంది చూడు. పెట్టు పక్కబమ్మ నువ్వు కనసాగులు పెట్టు. దేవతను అలంకరించారు కదా, ఇప్పుడైతే పాటలు పాడతారనమాట. రౌండ్ దేవతను తట్టుకుంటూ వెళ్తూ సాంగ్స్ పాడతారు. సాంగ్స్ పాడి వీధి అంతా ఇట్లే ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా దేవతను ఆపి ఇట్లా సాంగ్స్ పాడతారనమాట. సాంగ్స్ కూడా మీరు చూడండి లైవ్లో.
చూడండి ఇలా గౌరమ్మను ఊరేగింపుగా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర వచ్చేసి టెంకాయ కొడతారనమాట. చాలా బాగుంటుంది ఫెస్టివల్. చూడండి మీరే. చూడండి గొబ్బిలమ్మ ఇంటింటికి వచ్చినప్పుడు ఇట్లా టెంకాయ పూలు కొట్టి గొబ్బిలమ్మ దగ్గర నీళ్ళు పోస్తారనమాట. చూడండి ఇది వచ్చేసి మా అక్కలు ఇల్లు అనమాట. మా అక్క గొబ్బిలమ్మ వస్తుందని చెప్పేసి ముందే అన్ని రెడీగా తెచ్చిపెట్టుకొని ఉంది. చూడండి తను ఎలా రెడీగా తెచ్చిపెట్టి మా అక్క గొబ్బిలమ్మ వస్తుంది నీళ్లు పోసి టెంకాయ కొట్టాలని ఉందన్నమాట. చూడండి ఇప్పుడైతే గొబ్బిలమ్మకు వచ్చేసి టెంకాయ కొడుతున్నారు అనమాట. టెంకాయ కొట్టిన తర్వాత అక్కడ దేవత దగ్గర టెంకాయ కొట్టి ఆరతి తీసుకొని రిటర్న్ వేరే ఇంటికి అలాగే పాటలు పాడుకుంటూ వెళ్తారనమాట. ఇలా అన్ని వీధులు ఊరేగించి వచ్చిన తర్వాత గౌరమ్మను వచ్చేసి గుళ్ళో పెట్టి ఇట్లా వచ్చేసి భజన కోలాటం చాలా అంటే చాలా బాగా వేస్తారనమాట. చూడండి ఇది వచ్చేసి సిద్ధవటంలో కోలాటం అనమాట. ఆ భజన అయిపోయిన తర్వాత మళ్ళీ దేవత దగ్గర సాంగ్స్ పాడతారనమాట. దేవత సాంగ్స్ గొబ్బిలమ్మ పాటలు పాడి తర్వాత దేవతను వచ్చేసి వాటర్లో అంటే నీళ్ళల్లో బాయిలో వేయడానికి తీసుకొని వెళ్తారనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సైడ్ ఆపి గొబ్బిలమ్మ సాంగులు పాడుతున్నారనమాట. చూడండి మీరే. ఒక పాట మొత్తం నచ్చితే ఈ కాకరీ రావు కదా ఇదిగా సంపన్న గొబ్బిలమ్మ పాటలు పాడిన తర్వాత మళ్ళీ గొబ్బిలమ్మను ఎత్తుకొని ఇట్లా అన్ని వీధులు తిరుగుతారనమాట. అన్ని వీధులు తిరిగి అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి ఊరి పెద్ద మనిషి అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం కన్ఫామ్గా ప్రతి ఒక్క ఫెస్టివల్ కాపి అక్కడ కూడా గొబ్బిలమ్మ సాంగ్స్ పాడి తట్టి దేవతని అక్కడ నుంచి వెళ్తారంట. నాకు కూడా తెలియదు. ఇక్కడ కొంతమంది అడిగితే చెప్పారు ఎందుకు ఇక్కడ ఆపారంటే ఇక్కడ ఊరి పెద్ద ఇల్లు అని చెప్పారు. చూడండి ఈ ఇల్లు వచ్చేసి ఇక్కడ ఆపి అక్కడ సాంగ్స్ పాడి దేవత సాంగ్స్ వెళ్తారనమాట. చూడండి ఫెస్టివల్ అయితే ఎంత బాగుంది. చెప్తే ఎన్ని ఎవరు కొడుక మా మాట పోయి నీళ్ళు పోయి దారం మీద మా దారము మట్టి పెళ్ళావో మేమేమి ఉన్నాయి పెట్టండి పసుపు కుంకుమ పసుపు కుంకుమ నిదానంగానే చేయండి మా నిమ్మకాయలు కూడా పెట్టలే నిమ్మకాయలు నిమ్మకాయలు తీలిమే నిమ్మకాయలు పెట్టి తీసుకుంది మూడు పళ్ళాలు పెట్టి మేము మూడు ఆకులు తమలపాకులు ఇల్లు మూడు ఆకులు పెట్టండి
ఇప్పుడైతే నేను చెప్పా కదా మీకు స్టార్టింగ్ లో 5 మెంబర్స్ ఉపవాసం ఉన్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఉపవాసం చెల్లిస్తారనమాట. ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి 10:30, 11 అయిందనమాట. చూడండి ఇప్పుడైతే పాపం చాలా అంటే చాలా కష్టపడి ఈ గొబ్బిలమ్మకు పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ చిన్న చిన్న పిల్లలే అంట. నాకు కూడా తెలియదు, వాళ్ళు కష్టపడి ఈ గొబ్బిలమ్మను పెట్టారంట. వాళ్ళే ఈ పండగ జరగడానికి, సంక్రాంతి ఫెస్టివల్ జరగడానికి అయితే ఆ 5 మందే వచ్చేసి మెయిన్ కారణం. చూడండి వాళ్ళు వచ్చేసి ఉపవాసం చెల్లిస్తున్నారు. ఎలా ఉపవాసం చెల్లిస్తున్నారో మీరే లైవ్లో చూడండి. మొత్తం లైవ్లో నువ్వు లైవ్ లో పెట్టుకోవడం ఎప్పుడు అదైందే కానీ ఎంజాయ్ లేదులా. నువ్వు వేసుకో, నువ్వు పోయి దండం పెట్టుకో. నేను చెప్పాను కదా గౌరమ్మను బాయిలేస్తారని. చూడండి ఇదే అన్నమాట. పూర్వకాలం నుంచి ఉందంట ఆ బాయి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళంతా వచ్చేసి బాయ్స్ ఈ గొబ్బిలమ్మను వచ్చేసి గౌరమ్మను బాయిలో వేస్తారంట. చూడండి